ఈరోజు మనము మన టాపిక్ ఏంటంటే పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా! మన కర్మ విపాకంలో. కొంతమంది క్వెషన్స్ అడుగుతున్నారన్నమాట. మేము చేస్తున్నప్పటికీ కొంచెం టైం పడుతుందండి. ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు టైం పడుతుందండి. ఆహ్, దీ మరి ఎలాగా దాన్ని ఎలా అతిక్రమించగలము? ఎలాగా మనము తొందరగా రిజల్ట్స్ తెచ్చుకోగలము అని అడుగుతున్నారన్నమాట. ఆ అడుగుతున్నందుకు కొంత మనము దీని వెనకాల ఒక సైన్స్ తెలుసుకున్నామనుకోండి, అప్పుడు మనకి ఇంకొంచెం తొందరగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని నేను భావించి ఇవాళ ఈ క్లాస్‌కి అనుకుంటున్నాననమాట. సో, ఈ మనము పశ్చాత్తాపము అనంటే, ఇక్కడ మనం పశ్చాత్తాపం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి 2 భాగాలుగా విభజిద్దాం దాన్ని. ఒకటి క్షమాపణ అంటే ఫర్‌గివ్‌నెస్ అనమాట. ఎవరిని ఫర్‌గివ్‌నెస్? నన్ను నేను క్షమించుకుంటున్నాను. నా మా ఎద్ అంటే ఎవరి వల్ల అయితే మనకి ప్రాబ్లమ్ చూస్తున్నామో వాళ్ళని కూడా క్షమిస్తున్నాం. కదా! అది ఒకటి. రెండో భాగం ఏంటంటే ఐయామ్ సారీ. ఎందుకు సారీ చెప్తున్నాము? అంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాం. సో, ఈ 2 భాగాలుగా మనం విభజిస్తే మొట్టమొదటిదాయి మనము క్షమాపణ. ఆ క్షమాపణ గురించి తెలుసుకుందామంటే, ఎవరిని క్షమిస్తున్నాము? మన్ని మనం క్షమించుకుంటున్నాము. ఇతరులను కూడా క్షమిస్తున్నాం. ఎందుకు ఇతరులను కూడా క్షమిస్తున్నాం ఇక్కడ? ఎందుకు మనం క్షమించుకుంటున్నాము అనంటే, ఫస్ట్ ఇతరులను ఎందుకు క్షమిస్తున్నాం అంటే, అదొక భారం అన్నమాట. అంటే అదొక ఆహ్, ఆలోచన భారాన్ని తగ్గించుకుందానికి. అంటే ఒక విషయంలో ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఏదైనా సంఘటన జరిగి ఎక్కడైనా అవమానం గాని, కోపం గాని గలిగిందనుకోండి. మళ్ళీ దానికి ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడము, వాళ్ళని సారీ జెప్పడము, మళ్ళీ వాళ్ళతోటి ఆహ్, ఆ కాన్వర్సేషన్ పెంచుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆహ్, అది ఏమవుతుందంటే ఆల్రెడీ అప్పుడు ఎనర్జీస్ సరిగ్గా లేవు. మీకు పక్క ఎదురుకు వాళ్ళకి. ఇంకా ఆ కాన్వర్సేషన్‌లో ఇంకా పెద్దదయ్యి చిలికి ఇంకా పెద్దదవుతుంది. లేదా పోనీ అది మళ్ళీ తీసుకొనొస్తే మన దానివల్ల కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా పాడవడానికి అవకాశం ఉంది. సో, అందుకని ఇక్కడ మనంలో మనకి ఆ భారం తగ్గడానికి మనం వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాం. మరి మనకి మనమే ఎందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాం ఇక్కడ అనంటే అంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, మనలో మనలోంచే కదా ఇక్కడ అట్రాక్షన్ ఆ ఇష్యూ ఏదైతే వచ్చిందో అది మన దగ్గర నుంచే వచ్చింది కాబట్టి మనము దీనికి క్షమాపణ చెప్తున్నాం. సో, మనము దేనివల్ల ఆ భారాన్ని తగ్గించుకోవడం వల్ల అంతే కాకుండా ఆ ఆలోచన పరంపరలని ఆపేయడం వల్ల అని చెప్పి కూడా చెప్పుకుంటున్నాం అనమాట. సరే బావుంది. ఇప్పుడు మనము క్షమాపణ చెప్పుకుందాం అనుకుందాం అనుకోండి. సపోజ్ ఈ జన్మలో చేసుకున్న కర్మలు ఏవైనా ఉన్నాయి. ఈ జన్మ వల్ల వచ్చాయి అనంటే, సరే ఆ మనిషికో ఆహ్, ఆ ప్రదేశానికో, అక్కడికో, ఎక్కడికో వెళ్లి మనం క్షమాపణ చెప్పుకోవడానికి మనకి అవకాశం ఉంది. కదా! అదే గనక ఇది పాస్ట్ లైఫ్ నుంచొస్తోంది. అంటే కిందటి జన్మల నుంచొస్తోంది అని అన్నారనుకోండి. మరి ఎలా క్షమించుకోవాలి? ఎవరిని క్షమించాలిక్కడ? అంటే ఇప్పుడు హ్మ్. మనకెందుకంటే మన గత జన్మల్లో మనకు గుర్తులు లేవు. సో, దానికి కూడా ఒక ఏంటంటే మనకి 80% వరకు మనవి విశ్వము క్షమిస్తున్నారు. కానీ 20% ఇంకా ఆ ప్రాబ్లమ్‌ని మనం అనుభవించి దాని నుంచి విడిపోవడంకి ట్రై చేయాలి కాబట్టి, ఆ 80 ఆ 20% యొక్క అనుభవం మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. సరే 20% వరకు ఉంది కదా! కానీ ఆ 20% కూడా మనము అనుభవించే టైంకొచ్చేసరికి మనకి చాలా భారంగా అనిపిస్తుంది. అంత తొందరగా విడిపోలేకపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళి, ఎదుటి వాళ్ళతోటి మాట్లాడకపోవడము, ఏదో తప్పు చేశామన్న ఆ గిల్ట్ భావనతోటి ఉండిపోతూ ఉంటారన్నమాట. సో, ఎప్పుడైతే ఇలాంటివన్నీ వచ్చినప్పుడు, మరి ఎవరికి క్షమాపణ చెప్పాలి? ఇప్పుడు మనం ఎవరిని క్షమించాలి? ఎవరికి క్షమాపణ చెప్పాలి? సో, ఇలాంటి ఎమోషన్స్ నడుస్తుంటే ఆహ్, మనకి ఆహ్
హ్మ్. మా అన్నప్పుడు ఏమవుతుందంటే సరే ఓకే. మనకి ఆహ్, ఏదైతే ఆ ప్రాబ్లమ్ కనిపిస్తుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి ఎవరితో డబ్బులు పోయినాయి. అంటే ప్రాబబ్లీ వాళ్ళు కిందటి జన్మలో ఇంకెవరిదో డబ్బులు పాడు చేశారనా? లేకపోతే మరి ఇంకేదైనానా అని అనుకోవచ్చు. ఎలా అనుకోవాలి? అంటే ఒకసారి మనం సారీ చెప్పామనుకోండి. నేను ఏదో తప్పు చేశాము. విశ్వానికి నేను సారీ, సారీ, సారీ అని 10 సార్లు చెప్తున్నాను. పాపం వీళ్ళు ఏదో చెప్తున్నారు సరే అని చెప్పి విశ్వం క్షమాపణ ఇచ్చిస్తే మనం ఏం తప్పు చేసామో తెలియకుండా మళ్ళీ మనకి రెండోసారి తప్పు చేయడానికి అవకాశం ఉంది కదా. మన మన ప్రిన్సిపల్ ఏంటంటే ఒకసారి తప్పు చేయటం తప్పు కాదు, మళ్ళీ తప్పుని మళ్ళీ మళ్ళీ చేయకూడదు. సో మళ్ళీ మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉండడానికి మనం అసలు ఏ తప్పు చేసామో, ఎవరితోటి చేసామో, ఎవరికి చేసామో, ఎవరి వల్ల మనము ఆమ్, ఇటువంటి బాధ అనుభవిస్తున్నాము అని అంటే ఈ జన్మ అయితే మనకు కొంతవరకు తెలుస్తుంది. అది కూడా పూర్తిగా తెలుస్తుందని నేను చెప్పలేను కానీ కొంతవరకు అయితే మనకు తెలుస్తుంది. కింద గత జన్మలవి ఎలా తెలుస్తుంది అందులో అసలుకే మనకు గుర్తుండదు కదా. మనకి మనకి ఆ గత జన్మలు ఏవి గుర్తుండవు. అటువంటప్పుడు ఎలా తెలుస్తుంది అంటే స్వప్నంలో తెలుస్తుంది. కరెక్ట్. స్వప్నంలో తెలుస్తుంది. కొంతవరకు మనకు అవగాహన మన మాస్టర్స్ ఎంతవరకు చెప్తారు మనకి, మనము ప్రిపేర్ అయ్యేంత వరకు చెప్తారు. అంటే మనలో మనం ఒక మ్, అవగాహన తెలుసుకున్నంత వరకు చెప్తారన్నమాట. సో ఈ అవగాహన తెలుసుకునే ప్రయత్నమే ఇదనమాట. సో మనకి ఇప్పుడు గత జన్మల్లో మనకి సో ఒక డబ్బులు సమస్య రావచ్చు, ఆరోగ్య సమస్య రావచ్చు, ఏదో ఒక సమస్య రావటం వల్ల జరిగింది. మరి అవి ఎలా తెలుసుకోవాలి అని అన్నప్పుడు దీనికే మరింకొక మాటగా ఎలా చెప్పారంటే మన కృష్ణుడు ఎప్పుడైనా సరే మనకి గత జన్మల్లో వచ్చేవన్నీ అంటే అది ఫిజికల్గా కానీ అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ మనకు అన్నీ ఎలా వస్తాయి అని అంటే ఒక సమ్మరైజ్డ్ ఫామ్లో వస్తాయి. ఎలా సమ్మరైజ్డ్ ఫామ్లో వస్తాయి? కొంత ఇమోషన్స్ రకంగా అంటే ఒక క్యాప్సల్ మనం ఎలా అయితే అనుకుంటామో ఆ క్యాప్సల్ ప్రకారంగా వస్తాయన్నమాట. అంటే మనకు అన్నీ గుర్తుండకపోవచ్చు కానీ మనకి ఆ ఇమోషన్ మాత్రం గుర్తుంటుంది. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. మనకి ఆ ఎమోషన్ గుర్తుంది అని అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే రామాయణంలో కైకేయి మాత రాముణ్ణి ఆ రోజు వరకు చాలా ప్రేమగా చూసుకుంది. నా కౌసల్య మాత కంటే కూడా కొన్ని చోట్ల ఎలా రాశారంటే కైకేయి మాత చాలా ప్రేమగా చూసుకుందని రాశారు. అటువంటిది ఆ క్షణాన ఎప్పుడైతే రాజుగా డిక్లేర్ చేశారో దశరథుడు ఆయన ఏమన్నారంటే అమ్మో ఈవిడికి భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుంది అంటే ఓ ఇప్పటి వరకు నేను ఒక రాణిలా ఉన్నాను. ఈ రాణి అనే ఇది పోతుంది. అంటే ఈ ఒక పవర్ అనేది పోతుంది. అంటే ఒక రకమైన అన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది కదండీ! ఈ అన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ అన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చిందో ఒక భయాన్ని గూడా ఆపాదించుకున్నది. ఎప్పుడైతే ఈ భయమును ఈ అన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అయితే ఎప్పుడైతే వచ్చిందో దెన్ ఒక వికృతంగా ఆలోచన స్టార్ట్ చేయటం మొదలుపెట్టారన్నమాట. ఒక వికృతమైన ఆలోచన స్టార్ట్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి తను ఆ రాముడికి మన పర్యవసానం అర్థమైంది. రాముడు మనం అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అదే కనుక అదే విషయాన్ని మరి కౌసల్యమాత ఎలా చేసింది? స్టేబుల్‌గా ఆలోచించింది. ఓకే. నేను ఈ ఆ ఎమోషన్స్ చక్రంలో పడకుండా ఎందుకు ఇలా జరిగిందో ఏది జరిగినా మంచికని ఒక స్థిత ప్రజ్ఞతతోటి ఆవిడేం చేశారు? ఆవిడకి కూడా అవకాశం ఉంది అక్కడ గూడా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ అంతా బాగుంది అన్నంత వరకు ఓకే. మనకి ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ అంటారు చూడండి. ఆ కోపాన్ని మనకి ఒకళ్ళెవరో వీళ్ళు నన్ను రాంగ్ సైడ్ రబ్ చేశారని, కొంతమంది ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ చేశామని ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడంటే ఆ ట్రిగ్గర్ ఎప్పుడైతే మనకి ఆ ట్రిగ్గర్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే మన ఎమోషన్స్‌ని మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో సెకండ్ మనము ఆ మిస్టేక్స్‌ని మళ్ళీ మళ్ళీ చేయకుండా మనం చూసుకోగలుగుతాం అనమాట. సో, దీన్ని ఆ ఎమోషన్స్‌ని సో, ఇప్పుడేం చేయాలి అంటే, ఇప్పుడు కైకేయి మాతనే ఉన్నారు. ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ని, ఆ ఫియర్‌ని హీల్ చేసుకోవాలి. అంటే, ఆ ఎమోషన్స్‌ని హీల్ చేసుకోవాలి. ఎందుకు ఆ ఎమోషన్స్‌ని హీల్ చేసుకోవాలి అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరికి కోపం వస్తే ఏం చేస్తారు? ఆ, ఉమ్, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకుంటారు, సరిగ్గా మాట్లాడుకోరు. ఎవరు పక్క వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి చెప్తారు. ఆ, లేదా వాళ్ళకి ఏదైనా చెడు అయితే బాగుండు అని కూడా ఆలోచన కూడా జరుగుతుంది. అదే ఇద్దరు ఒక ప్రేమపూర్వకంగా ఉన్నారనుకో, ఏం చేస్తారు? ప్రేమగా స్వీట్స్ ఇచ్చుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు ఫ్లవర్స్ ఇచ్చుకుంటారు, పళ్ళు ఇచ్చుకుంటారు, గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. అంటే ఒక ఇమోషన్ సేమ్, రెండు ఇమోషన్సే. ప్రేమ అనేది ఇమోషనే, కోపం అనేది కూడా ఇమోషనే. ఒక ఇమోషను మనని చెడు వైపుకి తీసుకెళ్తుంటే, అదే ఇమోషన్ ఇంకొకటి మనని మన యొక్క పురోగతికి, ఆత్మ పురోగతికి, దైవాన్ వైపుకి తీసుకెళ్తోంది కదా. ఈ అంటే మనము మనం మనకి ప్రస్తుతం ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ని, అవి ఎలాగొస్తున్నాయి? అవి మనకి ఈ కర్మఫలంగా వస్తున్నాయి. ఎలా కర్మఫలంగా వస్తున్నాయి? అది ఐదర్ శారీరకంగా, మానసికంగా, ఇంకో రకంగా డబ్బు రూపంలోనూ, ఇంకో రకంగా అది వస్తుంది. అంటే అది యాక్చువల్ కాజ్ మనకి తెలియదు, కానీ అది చిన్న సమ్మరైజ్డ్గా ఒక క్యాప్సూల్ రూపంలో మనకి వస్తుంది. మనము అది దాని వెనకాల ఉన్న ఇమోషన్ని గ్రహించి ఆ ఇమోషన్ని మనం హీల్ చేసుకోవాలి. అప్పుడు గనక ఆ ఇమోషన్స్ని ఎప్పుడైతే మనం ఆ హీల్ చేసుకుంటే, ఆ ఇమోషన్స్ చిన్న భిన్నం అయిపోయి మన కర్మ విపాకానికి మనకి చాలా ఫాస్ట్గా చేసుకునేందుకు అవకాశం ఉందన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు ఆ ఆ ఇమోషన్ని ఎక్కడ దాక్కుంటాయి? అంటే ఇప్పుడు ఆ ఎమోషన్స్ కనిపించాయి. సరే, అర్థమైంది. ఆ ఎమోషన్స్ వచ్చాయి. ఆ ఎమోషన్స్ వల్ల అది కోపం అనే ఎమోషన్ రావచ్చు. ఇంకో రకమైన ఎమోషన్స్ దాగున్నాయచ్చు. అది ఎక్కడున్నాయి? అంటే నేను రోజు మామూలుగా నేను పొద్దున్న నిద్రలేచి చూసినప్పుడు, నా మొహం చూసినప్పుడు కనిపించదుగా. అది ఎప్పుడు వస్తోంది? ఏ టైంలో వస్తోంది? ఏదైనా ఒక ఒక మనకి ఏదైనా, అంతే కదా. మనకు ఒక అలారం, మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే మనం అలారం పెట్టుకోవచ్చు. మనం ఇలాంటివి ఏదైనా చెప్తాం కదా. అలాగే మనకి ఈ ఎమోషన్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎక్కడ దాగున్నాయి అంటే, ఒకవేళ ఒకవేళ నా వల్ల కాకుండా ఇంకొకళ్ళ వల్ల వస్తుంటే, వాళ్ళని ఎలా నేను ఫర్గివ్ చేయాలి? అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి వచ్చింది, అది ఎలాగ నేను ఫర్గివ్ చేయాలి? అంటే ఇందాక మనం ఆ కోపం అనే ఉందనుకోండి, ఎదుటి వాళ్ళు కోపపడుతున్నారు, మనం వాళ్ళని అప్పుడు ఎలా ఫర్గివ్ చేయగలగాలి? అదే ఇన్సల్ట్ వచ్చింది, అమ్మో ఆ ఇన్సల్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి ఫర్గివ్నెస్ని ఎవరిని చేయాలి, ఎలా చేయాలి అని అంటే, ఇక్కడ ఏమని అంటాము మళ్ళీ మనము? కాదండి, మనము మెడిటేషన్ చేసుకుంటున్నాము. ఆ మెడిటేషన్లో మన కర్మ విపాకం చేసుకుంటున్నాము. మనకి యూనివర్స్ని అడగాలి అని అడుగుతున్నాం. అంటే సరే, ఆ యూనివర్స్ని అడుగుదాం అనుకున్నాం అనుకోండి. ఆ యూనివర్స్ ఎక్కడుంది? ఆ, ఆకాశంలో ఉందా? లేదా మనము ప్రేమించే గురువుల్లో ఉన్నారా? ఆ, వైకుంఠంలోనో, కైలాసంలోనో, మరొక చోటనో, ఇంకో చోటనో ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడుంది ఈ ఈ యూనివర్స్? మనం ఎక్కడ అడిగితే గనక ఈ కష్టం నుంచి మనం బయటికి పడతాము, ఈ ఎమోషన్స్ నుంచి బయటపడతాము? అసలు ఈ ఎమోషన్స్కి నేనే స్టార్టింగ్ పాయింటా? అంటే నా వల్లనే ఇది మొదలైందా? లేదా ఇంకెవరి వల్లనైనా మొదలైందా? అంటే ఆమ్, నాకు ఈ బాధ, అంటే ఇప్పుడు మనం క్షమించుకోవాలి, ఎదుటి వాళ్ళని క్షమించాలి కదా మనం ఇక్కడ. సో నేను ఇప్పుడు నన్ను నేను క్షమించుకోగలగాలి అని అంటే, నన్ను నేను క్షమించుకుంటే ఇంకా యూనివర్స్కి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? ఆ, ఆ, నేను నన్ను కాదు, ఎదుటి వాళ్ళని క్షమించాలి అని అంటే, ఆ ఎదుటి మనిషి కనిపించట్లేదు కదా. ఆ జన్మలో కనిపించారు. ఈ జన్మలో మన చుట్టూ వాళ్ళ వల్లనో ఇంకోళ్ళ వల్లనో వచ్చి ఉండవచ్చు. కానీ ఇది ఒక మనిషి వల్లనే వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? ఇవన్నిటికీ కూడా సమాధానము ఆ, ఒక అంటే ఒక టాంజిబుల్గా మనం వెతకాలి అని అంటే, ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళని? సో ఎవరికి సారీ చెప్పాలి? నేను ఎవరిని క్షమించాలి? సో ఇవన్నిటినీ ఆలోచిస్తూ ఉంటే, ఇవే కదా మనకి ఇవి తెలియనంతసేపు దీన్నే ఇమోషనల్ బ్లాకేజెస్ అని అంటారు. వీటినే బ్లాకేజెస్ అని అంటారు. ఎందుకంటే మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం వరకు తెలుసు, అంటే యూనివర్స్కి వెళ్ళడం వరకు తెలుసు, కానీ దానికి వేదానికి, ఆ లెటర్ వేదానికి ఒక అడ్రస్ అంటూ ఒకటి ఉండాలి కదా. ఆ అడ్రస్ ఏది అన్నది తెలియట్లేదు అనమాట.
సో ఎప్పుడైతే మనం దీని గురించి వెతుకుతూ ఉండడం మొదలు పెడుతున్నామో, సో దానికి అప్పుడు మనకి దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి. అంటే మనము ఏదైనా సరే మనము మాస్టర్స్ని, అంటే ఒక గైడ్స్ని మనం వాళ్ళ యొక్క చెప్పింది వింటాం కాబట్టి, ఇక్కడ వెస్టర్న్ మాస్టర్ హ్యూలెన్ గారు ఏమంటారంటే, ఫస్ట్ నీ థాట్స్ని లో ఒక సారీను ఒక ఫర్గివ్నెస్ని చెయ్యి అని అంటే, నీ థాట్ వల్లనే మొదలైంది అని అంటున్నారు. ఎందుకని మొదలైంది అని అంటే ఆయన ఏమంటున్నారంటే, సపోజ్ ఒక సరే ఆమ్, ఆ, ఎవరో అవమానించారు. ఓకే, సో అవమానించడానికి కారణం ఏంటి? సో వాళ్ళు ఏదో ఒక రీజన్ వల్ల చేశారు. సో దానికి మనం కూడా కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయ్యాము అని అంటే దేని వల్ల కనెక్ట్ అయ్యాము? ఒక ఆలోచన వల్ల కనెక్ట్ అయ్యాము అని అంటున్నారు అనమాట. అంటే ఈ ఆలోచనలలో, అంటే మళ్ళీ సైన్స్ ఏమంటుంది, ఆలోచనలో ఒక్కొక్క మనిషికి రోజుకి 70,000 పైగా ఆలోచనలు వస్తాయి అంటున్నారు. ఇన్ని ఆలోచనలు వచ్చినప్పుడు కొన్ని ఆలోచనలు మాత్రమే మనని బాధిస్తాయి, అన్నీ బాధించవు. కొంతమంది మనలోనే చూడండి, మనలో చాలా వటుకు ఒక్కొక్క మనకి మెడిటేషన్ చేయడం వల్లనో ఇంకో రకంగానో ఆ, లేదా సహజ సిద్ధంగా కూడా లేదా వంశ పారంపరంగా కూడా ఒక రకమైన సహనము, ఆ, చాలా విషయాల్లో ఆ, ఓర్పు, ఆ, మనం వహిస్తూ ఉంటాం. చాలా విషయాల్లో కూడా కొన్ని ఎలా వహిస్తున్నామో కొంతమంది చాలా ఆశ్చర్యపడి మెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఈ 70,000 ఆలోచనలో అందరము అన్నిటికీ అట్రాక్ట్ అవ్వమన్నమాట. కొన్నిటికి, ఎవరికి వచ్చిన మటుకే వాళ్ళ అవి మాత్రమే అట్రాక్ట్ అవుతారు. అంటే కొ- కొంతమంది భయానికి అట్రాక్ట్ అవుతారు. కొంతమంది ఏంటంటే అభద్రతా భావానికి అట్రాక్ట్ అవుతారు. కొంతమంది వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు. అంటే నేను మనసులో వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడదాం అనుకుంటారు, కానీ ఆ మాటల్ని సరిగ్గా చెప్పలేకపోతూ ఉంటారు అన్నమాట. అయ్యో నేను ఏ, ఇంకా బాగా మాట్లాడగలను కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? లేకపోతే కొంతమందికి క్లారిటీ మిస్ అవుతూ ఉంటారు. అంటే క్లారిటీ మిస్ అవుతున్నారంటే, నాకు అక్కడ ఏం చేయాలో తెలియదు, నాకు ఏం వద్దో తెలుసు కానీ ఏం నిజం నాకు ఏం కావాలో తెలియదు అనమాట. అలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఇలాంటి రకరకాల ఆ, ఆలోచనలలో కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మళ్ళీ దీనికి భగవద్గీత, కృష్ణుడు మళ్ళీ ఇవన్నిటినీ అభ్యాస వైరాగ్యంతో పోగొట్టుకోమంటున్నారు. అంటే ఈ 70,000 ఆలోచనలను కూడా పరిశీలిస్తూ ఉంటే మనకు ఒక కామనాలిటీ ఉంటుంది. అంటే అందరూ అన్నిటికీ అట్రాక్ట్ అవ్వము, కొన్నిటికే అట్రాక్ట్ అవుతా. ఆ కొన్నిటి ద్వారానే మనలో ఉన్న ఈ ఆమ్, వైకల్యం కలుగుతూ ఉంటుంది. ఆ వైకల్యం ఆ వైకల్యాన్ని తొలగించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే దీంట్లో ఇప్పుడు మరి అభ్యాసం ఎలా చేయాలి అంటే, దీనికి ఒక అభ్యాసం చేయాలని అంటే దానికి మనకు ఒక జ్ఞానం ఉండాలి కదా. ఒక జ్ఞానం ఉండాలి అని అంటే ఎలా ఉంటుంది మనకి జ్ఞానము? సపోజ్ నేనే అనుకుంటాను, ఆమ్, ఆ, నెమలి కలరు బ్లూ, స్కై గ్రీన్, ఇలాంటి కలర్లో నెమలి కలర్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, బంగారు రంగుల్లో కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అలా అనుకుంటున్నప్పుడు ఒక రోజు నేను జరుగుతుంది, రమణాశ్రమానికి వెళ్ళాను. అక్కడ తెల్లటి నెమళ్ళు కనిపించాయి. అబ్బో, ఇన్ని రోజులు నేను నెమళ్ళు ఒకటే రెండే కలర్లు అనుకున్నానే, ఇన్ని కలర్లు, ఈ తెలుపు కూడా ఒకటి చేరిందే ఇందులో, ఓహో ఇది కూడా ఉంది కదా అంటే అని అనిపించింది. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో నా యొక్క ఆలోచన శక్తి పెరిగింది. అంటే నా థాట్స్ యొక్క శక్తి పెరిగింది అనమాట. ఆ అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, యాపిల్ ఉంది, నేను ఇంతవరకు ఎరుపే అనుకుంటున్నాను. ఇంకొకళ్ళు వచ్చి లేదండి గ్రీన్ ఉంటుంది అని అంటే, నేను అంటాను నేను అప్పటికు చూడలేదు గ్రీన్ యాపిల్, మీరు నన్ను ఆ, తప్పు చెప్తున్నారండి మీరు అని చెప్పి వాదించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, వాదించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కనుక మనకి మరీ అంత ఇష్టలు ఆర్ మన వైబ్రేషన్స్ వాళ్ళతో మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు నేను రెడ్డే చూసాను, మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు గ్రీన్, నేను ఎప్పుడు చూడలేదు అట్లాంటి కలర్స్, మీరు గ్రీన్ అంటే లేదు గ్రీనే కాదు, గోల్డ్ కలర్లో కూడా ఉంటుంది, గోల్డెన్ ఆపిల్స్ కూడా ఉంటాయి గోల్డ్ కలర్ అంటే, అసలు అట్లాంటివి చూడలేదు, అలాంటి ఎల్లో కలర్లోను గ్రీన్ కలర్లోను మీరు తప్పు చెప్తున్నారండి, అలాంటిది కాదు అని అంట. ఇది ఎప్పుడు నేను అన్లెస్ నేను చూసి
అవగతమై అనుభవపూర్వకంగా అయితే అప్పుడు ఈ మైండ్లో తెలిసిపోతుంది. ఓ, ఇది నాకు తెలిసిన విషయమే, ఇది నాకు తెలిసిన విషయం కాబట్టి నేను నమ్ముతాను, ఒప్పుకుంటాను. అవునా? సో ఇది అది కాదు, అది ఎగేనెస్ట్గా ఉందనుకోండి, అప్పుడు కోపం వస్తుంది. ఆ కోపము ఇంకొ- ఇంకొకటి, ఆ ఆ కోపం నుంచి ఇంకొకటి ఇన్సల్ట్ అవ్వచ్చు, ఇంకో రకం అవ్వచ్చు, ఇలా రకరకాల లో వైబ్రేషన్స్లో ఉన్నవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కోపాలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం కనుక కొంతము శాంతంగా, ఓకే, ఈ ఆ, భగవద్గీతలో చాప్టర్ 2లో వర్స్ 3లో చెప్పినట్టు మన శరీరానికి ఎలాగైతే ఏ, బాల్యము, యవ్వనము, జరత్వము ఉంటుందో మన సోల్ కూడా ఉంటుందని చెప్తున్నారు కదా. అలాగే వీళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన శక్తి వల్ల వాళ్ళకి యాపిల్ రెడ్ ఒక్కటే తెలుసు, ఇంకా మిగతా కలర్స్ తెలియవు అని మనం ఎప్పుడైతే మనకి మనం తెలుసుకుంటామో, మనం ఎప్పుడైతే వాళ్ళని క్షమించగలుగుతూ ఉంటామో, మనకి వాళ్ళ మీద క్షమ అనేది వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు మనం ఎంతవరకు అనుకుంటున్నాము, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ మనకు ఆ 20%ని తీసేయడమే కాకుండా, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, ఒక పెయిన్ వల్ల, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ 20% పెయిన్ వల్ల మనము సఫర్ అవుతున్నాం కాబట్టి, ఆ కర్మ విపాకంలో ఎలా చేయాలో తెలుసుకొని, అది ప్రస్తుతం ఉన్న కర్మని, ఈ జన్మలో ఉన్న కర్మనే కాకుండా మనము ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్లో అటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి మనము ఈ ఆలోచనల విధానాన్ని మార్చుకుంటూ వస్తున్నాం అనమాట. అదే కరెక్ట్ అయిన పశ్చాత్తాపం అనమాట. అదే సరైన పశ్చాత్తాపం మనకి. సో మళ్ళీ అంటే ఇక్కడ కూడా 3 స్టేజ్‌లు ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ విక్టిమ్ మెంటాలిటీ అంటారు. అంటే నాకే జరిగింది, నాకే జరిగింది, నన్నే అన్నారు అని చెప్పి అదొక పట్టుకోవడం అనమాట. అంటే ఎలా అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ని నేను పట్టుకొనున్నానో, ఈ ఫోన్‌ని నేను ఎప్పుడు వదిలేయగలను? ఈ ఫోన్‌ని నేను ఎప్పుడు వదిలేయగలను? నేను నా నన్ను నేను నా ఆలోచన ద్వారా ఫస్ట్ వదిలేయగలను కదా. అంటే నేను ఈ ఫోన్ని పట్టుకోవాలన్నది ఎలా వచ్చింది, నాకు ఫస్ట్ ఆలోచన వచ్చింది. ఫస్ట్ నేనేం ఫోన్ని పట్టుకోలేదు, ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత నేను ఆ ఫోన్ని పట్టుకున్నాను. సో అదే ఆలోచనతోటి నేను ఆ ఫోన్ని పెట్టేయగలను కదా. అంటే మనకి ఆ ఆలోచనకే మనము మనము ఆమ్, ఆ, క్షమాపణ చెప్పాలి. ఆ ఆలోచనకే మనము ఫర్గివ్ చేయాలి. అంటే నా వల్ల వచ్చిన ఈ ఆలోచన ఎదుటివాడికి కోపం కానీ, ఎదుటివాడితోటి ఇన్సల్టింగ్ ఆలోచనలు కానీ, లేకపోతే బాధ పెట్టేయాలనే ఆలోచన తెప్పించింది కాబట్టి, నా వల్ల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, దానికి నేను సారీ చెప్తున్నాను. ఆ, ఉమ్, ఇంకా అటువంటి ఆలోచనలు నేను మళ్ళీ తీసుకురానని చెప్పి నేను పరివర్తన చెంది ఉంటాను. అంటే అటువంటి ఆలోచనలు, ఆ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమోషన్స్ని నేను మళ్ళీ తీసుకురాకుండా ఉంటాను అని మనకి చెప్తున్నాం. అంటే ఏ టైంలో అయితే మనము బాధపడుతున్నామో ఆ ఇమోషన్స్ ఏంటో కొంచెం మనం గమనించగలిగితే, ఆ ఇమోషన్సే అవి కీప్ ఆన్ రిపీటింగ్ అనమాట మనకి అంతా. దానివల్లే మనకి వస్తోంది. దానివల్లనే నేను ఈ దీంట్లో ఉన్నాను అని అలా ఆలోచన ఒకటే వస్తుందన్నమాట. అయితే ఆమ్, అప్పుడే మనకి పరివర్తన జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పరివర్తన జరుగుతుందో మనము ప్రాయశ్చిత్తం చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎలా ఈజీ అవుతుందంటే చెప్తాను చూడండి. ఇక్కడ మనం అన్నాం కదా ఇందాక, ఫస్ట్ స్టేజ్ ఏంటి, విక్టిమ్ మెంటాలిటీ. అంటే అన్ నా వల్లనే అయింది, ఇది నాకే వచ్చింది బాధ. ఎందుకంటే వీళ్ళు అన్నారు, వాళ్ళు చేశారు, ఆ మనుషుల వల్ల వచ్చింది, వీళ్ళొచ్చింది, ఇలాంటివే అనమాట. అంటే ఎదుటి నుంచే వచ్చింది, అది మన నుంచి వచ్చిందని మనం ఒప్పుకోవట్లేదు అక్కడ వరకు. అంటే ఒప్పుకోవట్లేదు, ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే మనకి ఇంతవరకు ఎక్కడో ఉంది అన్న ఆలోచన కదా. ఇది మన ఆలోచనలోంచే బయలుదేరింది అంటే మన ఆలోచనని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా. అవ్- అంటే ఇరువరకు మన వాళ్ళు ఊరికేనే ఉమ్, కీడెంచి మేలంచు అని అంటూ ఉంటారు. ఎంత కరెక్ట్ కాదు కదా. ఎందుకు కీడెంచుతూ ఉంటే ఎప్పటికి మేలెంచుతాం? ఫస్ట్ కీడే మొదలు పెడితే మనం ఎప్పుడు మేలని ఎప్పుడు మొదలు పెడతాం?
కరెక్ట్ కాదు కదా, అది సరైన ఆలోచన కాదు కదా. ఫస్ట్ మనం నమ్మాలి. మన్ని ఎవరిని నమ్మాలి? మనం నమ్మాలి. మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్మితే, మనం నమ్మే మనుషుల్నే మన అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఏమిస్తే అదే కదా మనకి యూనివర్స్ మనకి రిటర్న్ ఇస్తోంది. అంటే ఇక్కడ యూనివర్స్ ఎక్కడుంది? మనలోనే ఉంది కదా. ఆ అది ఎలా గమనించాలి? మన మొట్టమొదటిది మనకి ఆలోచన. ఆలోచన నుంచే గమనించాలి. ఆ, ఇందాక చెప్పినట్టు ఫోన్ పట్టుకోవాలి అని ఫస్ట్ ఆలోచన వచ్చిన తర్వాతే ఫోన్ పట్టుకున్నా, అంతేగాని నేనేమి ఫస్టే వెళ్ళి ఫోన్ పట్టేసుకోలేదు కదా. అంటే అది ఒక ఆలోచన. అది ఎలాగా ఆ, మార్చుకోవచ్చు అంటే, ఈ ఆలోచనని ఎలా మార్చుకోవచ్చు అని అంటే రెండు రకాలుగా మార్చుకోవచ్చు అని అంటున్నారు అన్నమాట. ఒకటేమో రిపిటీషన్. అదే మంచి నేను మంచి మాట్లాడతాను, బాగా మాట్లాడతాను, నేను బాగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను అంటే ఆటోమేటిక్గా నేను బాగా మాట్లాడతాను. ఓకే, నేను రిపిటేటివ్గా అనుకుంటున్నాను. ఎక్కడ అనుకుంటున్నాను? నాలో నేనే అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను? నేను అలా మారాలి అని అనుకుంటున్నాను అనమాట, ఆ రిపిటేషన్. కానీ ఈ ప్రాసెస్ కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ కొంచెం లెంత్. ఎందుకంటే కొంతమందికి 1000 చేస్తారు, కొంతమంది 1,00,000 చేస్తారు, కొంతమంది 1,00,00,000 చేస్తారు. ఎన్ని తెలియదు. మీకు మీకు ఆ, మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, విష్ణు సహస్రనామం చేస్తూ ఉంటే నేను చదివేసుకుంటాను, నాకు నేర్చేసుకుంటాను అనుకుంటాం. ఫస్ట్ ఒక 10 ఇలా చదువుతాం, 11వది మర్చిపోతాం. మళ్ళీ చదువుకుంటాం, మళ్ళీ మళ్ళీ పుస్తకం తీస్తాం, మళ్ళీ చదువుతాం. ఎందుకు మర్చిపోతున్నాం అంటే అక్కడ మన థాట్ విరిగిపోయింది అనమాట. అక్కడ థాట్ అక్కడ కాన్సన్ట్రేషన్ పోయింది. అంటే కాన్సన్ట్రేషన్ ఆ థాట్ మించి వెళ్ళిపోయింది అనమాట. ఆ పుస్తకంలో ఆ వాక్యం మించి మనది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడ బ్రేక్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది. జరుగుతుంది కానీ టైం పడుతుంది. అదే కనుక ఇంకొకటి ఎమోషన్స్ అన్నమాట. ఎమోషన్స్ ఏంటి? ఇందాక మనం అనుకున్నాం కదా, అమ్మో ఈ కోపంతోటి వల్ల, ఈ యాంగర్ ఇలాంటి లో ఇన్ దాంతోటి వల్ల నాకు ఇంత ఇదైతే, నేను ప్రేమతో ఉంటే ఇంకా మంచి ఇది వస్తుంది కదా, మంచి భావం వస్తుంది కదా అన్న ఆలోచన మనకి వచ్చినప్పుడు, సరే ఎంతటి కోపంగా ఉన్న వాళ్ళతోటైనా ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఇంత కోపం ఎందుకు వచ్చింది, ఈ కోపానికి కారణం ఏంటి, ఈ కారణానికి నేనేమైనా ఇదా అన్న ఆలోచనతోటి మనం, అంటే ప్రేమగా చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి, మనం ఇందాక మనం అనుకున్నట్టు, ఓ వీళ్ళు ఏమైనా బాలాత్మల లేకపోతే యవ్వనాత్మల వీళ్ళు, ఇంకా లేకపోతే ఏదైనా ఉందా ఇంకా మనతోటి వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వకపోదానికి అని మనం ఆలోచన వచ్చి, మన ఆ కంపాషనెట్గా మనం ఉండటం మొదలు పెడితే, మనలో ఏమవుతుందంటే విక్టిమ్ మెంటాలిటీ నుంచి క్రియేటివ్ మెంటాలిటీకి వస్తుందన్నమాట. క్రియేటివ్ మెంటాలిటీ ఏం చేస్తుందంటే కొత్త ఆలోచనలతోటి వాళ్ళకి నచ్చ చెప్పడానికి ఆలోచిస్తుంది, లేదా మళ్ళీ అటువంటివి అట్రాక్ట్ చేసుకోకుండా ఇంకొక మంచి విషయాల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది అనమాట. ఇది మనకి ఇమోషన్స్ ద్వారా అవుతుందన్నమాట. అంటే మంచి రకమైన ఇమోషన్స్ని మనం పెట్టుకుంటే, అంటే ఇమోషన్స్ హై ఇమోషన్స్ ఏంటి? హ్యాపీనెస్, జాయ్, పీస్, అలాగే ప్రేమ, అలాగే ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయగలడం. అంటే వాళ్ళ జీవితంతో వాళ్ళకున్న పరిధినితో ఇలా మాట్లాడుతున్నారు అన్నది మనం యాక్సెప్ట్ చేయగలిగిన ఈ ఆలోచన వస్తుందన్నమాట. అది మనకి క్రియేటివ్ మెంటాలిటీ. అంటే విక్టిమ్ మెంటాలిటీ నుంచి మనకి ప్రమోషన్ వచ్చి క్రియేటివ్ మెంటాలిటీకి వస్తుంది. ఎప్పుడైతే క్రియేటివ్ మెంటాలిటీకి వస్తుందో మనకి ఇంకా బాగా మనం కూడా ఈ సృష్టిలో క్రియేటర్స్ కింద అద్భుతాలు సృష్టించగలం అన్నమాట. మొన్నటి వరకు ఆ యాంగర్లో ఉన్న లో క్రియేషన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు హై వైబ్రేటింగ్ క్రియేషన్స్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో చాలా మందిని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. మనకి తెలియకుండానే ఎంతో మందిని, కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. వాళ్ళందరికీ సేవ చేయగలుగుతాం. ఆ సేవ చేసే అవకాశాన్ని భగవంతుడే కల్పిస్తూ ఉంటాడనమాట. అంతేకాదు, నువ్వు నేర్చుకున్నది 10 మందికి నేర్పించేందుకు అవకాశాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఒకటే మనము అదే మనిషి, అదే ఇమోషన్ ఉందా, ఆ ఇమోషన్ ఎక్కడికి వెళ్ళలేదు, అదే ఇమోషన్ అక్కడే ఉంది. ఎక్కడ ఉండాల్సిన ఇమోషన్ అక్కడే ఉంది, ఎక్కడ ఉండాల్సిన ఆలోచన అక్కడే ఉంది. కానీ ఆలోచించే విధానాన్ని మార్చుకున్నాం అనమాట ఇక్కడ. దీనికి ఇంకొక సులభతరమైన విషయాన్ని నేను గమనించింది ఏంటంటే, ఒక 7 రోజుల పాటు 7 రోజుల పాటు
మన థాట్స్ని గమనిస్తూ ఎదుటి వాళ్ళని తక్కువగా మాట్లాడకుండా ఎదుటి వాళ్ళని ఆ, వాళ్ళ యొక్క మిస్టేక్స్ని ఏరకుండా మనలో ఉన్న మిస్టేక్స్ని ఏరకుండా 7 రోజుల పాటు మనం గనక జాగృతతో గనక ఉంటే ఇంకా మన 95% ఆఫ్ ఆల్ ద మన ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ అనండి సఫరింగ్స్ అనండి రకరకాల బాధలు అనండి అవన్నీ కూడా ఈ జన్మకు సంబంధించిన అన్నీ కూడా తుడిచిపెట్టిపోతాయి. 95% అంటే కేవలం 7 రోజులు మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రతి క్షణము మనం మరి నిద్రలో పడి చేయడం అంటే మనకు తెలుసు కదా, మనకి డివైన్ మాస్టర్స్కి దండం పెట్టుకొని ఈ ఆలోచనలతోటే నేను పడుకుంటూ ఉంటే మన ఆ పాజిటివ్ ఆలోచనతో పడుకుంటూ ఉంటే అవే థాట్స్ క్యారీ అవుట్ చేస్తాయి అన్నమాట. సో 7 రోజుల పాటు మనం గనక మనని మనం మంచిగా ఆలోచించి మనలో ఉన్న లోటుపాట్లు కాదు మనలో ఉన్న మంచి సుగుణాలని ఆలోచించి ఎదుటి వాళ్ళలో ఉన్న సుగుణాలను కూడా మనం ఆలోచిస్తే భగవంతుడికి దగ్గర మనకున్న ఈ జీవితంలో 95% సమస్యలన్నీ తీరిపోతాయి. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. సో ఈ ఈ హై విషయంతో చెప్తూ ఇవాళ క్లాస్ నేను ఆ, ఆపుదాం అనుకుంటున్నాను. సంజయ్ రాణి గారు, చెప్పండి మీరు. చాలా చక్కగా చెప్పారు మేడం. ఈ లాస్ట్ పాయింట్ మొత్తం హైలైట్. నిజంగా అందరూ ట్రై చేయాల్సిన పాయింట్ అది కదా. అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఒక వారం రోజులు మనము మన కోసం మనం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా మీరు చెప్పినట్లు నాకు ఇంకొకటి కూడా అనిపించింది. అది మేబీ ఏదో నిజం. మనకు వచ్చే ఆలోచనలు అంటే రోజుకి మనకు 70,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అయితే ఆ ఆలోచనలు అవన్నీ కూడా మేనిఫెస్ట్ కావు. దాంట్లో ఒక 1% మాత్రమే మనకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. మిగతా అంతా అనవసరమైనటువంటి ఆలోచనలే ఉంటాయి. ఏది చూస్తే దాని గురించి ఒక రకమైన ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడమో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం. అంటే అవుట్ ఆఫ్ 70,000 థాట్స్ 1 or 2% మనకు సంబంధించింది ఉంటాయని విన్నాను నేను. అయితే అది కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటే ఉట్టి ఆలోచన చేస్తేనే కాదు, మేనిఫెస్టేషన్లో కూడా దానికి కూడా ఆలోచనలతో పాటు మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎమోషన్ యాడ్ అవ్వాలి. అంటే మన భావన దానితో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది. మన కర్మ విపాకంలో కూడా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తారంటే అదొక రొటీన్, ఒక తంతులాగా అయిపోతుంది. అది జస్ట్ ఒక చెయ్యాలి చేస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళు డ్రీమ్స్లో చూసుకోలేదో వాళ్ళు కనెక్ట్ కాలేరు. అప్పుడు కరెక్ట్. ఒకసారి చూసుకుంటే కనుక నిజంగా టచింగ్గా ఉంటుంది. అరే నేను ఇంత ఘోరంగా బిహేవ్ చేశానా, ఇలా చేశానా అనిపిస్తుంది. అది చూసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒక జస్ట్ ఒక రిచువల్. మనం రోజు ఏదో అలా యాంత్రికంగా మనం మెకానికల్గా మనము క్షమాపణ చెప్పుకోవడం, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. దానికి ఎక్కడ మన భావన ఎక్కడ ఉంది అసలుకి? కరెక్ట్. అలా భావన లేకపోవడం వల్ల అది ఏమవుతుందంటే అది మేనిఫెస్ట్ కాకుండా కూడా ఉంటుంది అని నాకు అనిపించింది. చాలా చక్కగా చెప్పారు. కరెక్ట్ అండి. అంటే మీరేం ఇందాక మనం అనుకున్నప్పుడు రిపిటీషన్ చేయడం వల్ల కొంచెం లెంతీగా అవుతుంది. అంటే తంతులాగా చేయడం వల్ల కూడా అవుతుంది, కానీ లెంతీగా అవుతుంది అనమాట. చాలా లాంగ్గా పడుతుంది. ఎందుకంటే మధ్యలో ఎక్కడో ఆ థాట్ పోయింది కదా, ఆ థాట్ని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకునేంత వరకు టైం పడుతుంది. అదే ఆ ఆ ఇమోషన్స్ని యాడ్ చేసేసాం అనుకోండి, అది అది ఆ భావము మారిపోయి మనకి మంచి భావాల్లోకి వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మేనిఫెస్టేషన్ ఈజ్ కొంచెం మనకి వేరేది. ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ ఏం అడుగుతున్నాము, మనకి లేనిది ఏదో అడుగుతున్నాం, ఆర్ మనకి అవును. కావాల్సింది, ఆర్ అంటే మనకి ఉన్నవే ఎక్కడో మన లోపల దాగిపోయి ఉన్నవి అడుగుతున్నాం. సపోజ్ ఒక 1,00,00,000 కోటి రూపాయలు డబ్బులు అడుగుతున్నారు అనుకోండి ఒక మనిషి. అంటే అది వాళ్ళు ఫస్ట్ వాళ్ళలో ఉన్నది. అంటే మన ఇది ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మన మన యొక్క కర్మ విపాకంలో మన లోటుపాట్లు ఏంటో అవి తెలుసుకొని వాటిని జయించి అప్పుడు ఈ మేనిఫెస్టేషన్ వైపుకి వెళ్ళటం గెలగాలి. అంటే మనకి ఒక ధార్మికమైన జీవితం లేకపోతే
ఈ మేనిఫెస్టేషన్ అనేది కూడా ఏమీ వర్కౌట్ అవ్వదన్నమాట. దీనికి డొలరస్ క్యానన్ గారు ఒక మంచి అద్భుతమైన ఒక జోక్ కింద చెప్పారన్నమాట ఒక మేనిఫెస్టేషన్కి. ఏంటంటే ఒక ఆవిడట పాపం రోజు మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట. నాకు కార్ కావాలి అని చెప్పి ఆవిడ దగ్గర $30,000 ఉంటే ఆ $30,000 పెట్టుకొని నాకు ఈ కలర్ కార్ కావాలి, ఈ మోడల్ కార్ కావాలి, లోపల సీట్లన్నీ ఇలా ఉండాలి, దానికి ఆమ్, ఇలా ఈ ఈ ఈ షేప్లో ఉండాలి, మా ఇంటికి దగ్గరలో ఉండాలి, ఎందుకంటే నా దగ్గర కార్ లేదు కదా, నేను కార్ తెచ్చుకోవాలి, కుదిరితే నాకు ఎవరైనా హెల్ప్ చేయాలి ఆ కార్ తెచ్చుకునేందుకు, ఇలా మేనిఫెస్ట్ చేయడం మొదలుపెట్టారట. అయితే ఆవిడ మేనిఫెస్ట్ చేస్తే ఆవిడకి ఒక రోజున నిజంగానే మా దైవము మా మేనిఫెస్టేషన్ యాక్సెప్ట్ చేసి ఆవిడకి కారు వచ్చిందనమాట. వాళ్ళు అన్నారట, నేను మీరు చాలా దూరంగా ఉన్నా కదా, నేనే తెచ్చి మీకు ఇస్తాను, డెలివర్ చేస్తాను, మీరు రాక్కర్లేదు అని చెప్తే సరే అని చెప్పి ఇంకేంటి అంత ఆనందంతో ఆవిడకి కార్ కూడా ఇంటికి తెచ్చి వాళ్ళు డెలివర్ కూడా చేసేసారు, డబ్బులు ఇచ్చేసారు. ఈవిడ ఆనందంతో ఇవాళ మంచి రోజు కాదని ఒక 4 రోజులు ఆగి సరే అని కార్ తీద్దామని కార్ తీసేసరికి ఆ కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆవిడ మేనిఫెస్ట్ చేసినప్పుడు ఇంజన్ గురించి దండం పెట్టుకోలేదు ఆవిడ. ఇంజన్ ఉండాలి, నేను ఇంజన్లో వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచనతోటి అది చేయలేదన్నమాట. ఎప్పుడైతే ఆవిడ చేయలేదో అక్కడే పట్టుకున్నాడు. చూడండి, ఇదే కథలు మనం ఎన్నిసార్లు మనము ఆ, మన పురాణాల్లో కూడా రాక్షసులు అడుగుతుంటే ఎక్కడో ఒక వీక్నెస్ లో పట్టేసుకుంటాడు అనమాట దేవుడు. అవును. అంటే ఫస్ట్ మన వీక్నెస్ ని మనం జయించగలిగితే ఇంకా మిగతా ఆ వీక్నెస్లు కూడా ఏంటి మనకి రిపిటేషన్లోనే వచ్చేస్తున్నాయి. మీరు అన్నట్టు ఎప్పుడైతే ఆ రిపిటేషన్ని మనం జయించామనుకో మనకి ఇంకేముంది, ఇంకా మన జీవితం సుఖమయమే కదా, ఇంకా అసలు సంతోషమయమే ఇంకా అసలు. అంటే నేను మేనిఫెస్టేషన్కి ఇది మిక్స్ చేయట్లేదు మేడం. యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే మనము కర్మ విపాకంలో మనం అనుకుంటున్నది ఎందుకు జరగటం లేదు అంటే ఆ దాంట్లో మన కరెక్ట్ భావన కలవట్లేదు అన్నది ఉద్దేశంతో నేను ఆ మేనిఫెస్టేషన్ అంటే ఇది అది కలవట్లేదు. జస్ట్ అంటే కరెక్ట్ దానికి ఎగ్జాంపుల్గా చెప్పాను. అంటే మనం ఊరికే తంతుగా పశ్చాత్తాపడుతున్నాను, పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కానీ డైలీ రోజు జీవితంలో కూడా మనం ప్రతి క్షణము అది ఆలోచన ఆ పశ్చాత్తాపం ఇది చేయకూడదు, నేను ఇలా ఉండాలి, నేను ప్రకృతికి సహాయకారిగా ఉండాలి, విశ్వానికి నేను సేవ చేయాలి, నాకు తెలిసిన ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఒట్టిగా అంటే కాదు, దాన్ని మనం షుడ్ పుట్ దట్ ఇన్ ప్రాక్టీస్. అదే నేను నా ఉద్దేశం అన్నమాట. కరెక్ట్ అండి కరెక్ట్. అప్పుడు అప్పుడు మనకు అది నిజంగా వర్క్ అవుతుందేమో కదా అని నాకు, ఎందుకంటే నేను కొన్ని చూసుకున్న డ్రీమ్స్లో నేను కర్మ విపాకం చేసుకుంటే పని చేసింది నిజంగా కూడా నాకు చాలా బాగా. నాకు ఎందుకంటే నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉండింది. అది నాకు చూపించారు నేను చేసింది. దానివల్ల నేను అది చూడగానే మనకేమవుతుందంటే ఇంత ఇంత ఘోరంగా బిహేవ్ చేశానా నేను అది మనకు రియల్గా మనకు ఫీల్ అవుతాం అన్నమాట, భావం కలుగుతుంది. అది కరెక్ట్ రియల్గా కరెక్ట్ ఇప్పటికీ ఈ రోజు కూడా నేను ఎప్పుడో చూసుకుంది అయినా ఈ రోజుకి కూడా నాకు అది తలుచుకుంటే కనుక ఇంత ఇలా ఎలా నేను ఎలా ఉండగలిగాను అలాగా అంత దుర్మార్గంగా వాళ్ళని ఏదో కొట్టేసి సరిగా ఎగ్జాక్ట్గా నాకు ఎక్కడైతే పెయిన్ వచ్చేదో ఆ పాయింట్లో నేను వాళ్ళని వంక తీసి కొడుతున్నాను అనమాట బాగా. సో అది నాకు నిజంగా ఫీల్ అయ్యేసరికి ఇప్పుడు నాకు తగ్గిపోయింది అది. ఎంత అద్భుతం అండి, అద్భుతం. ఎందుకంటే మీరు నేను అది ఫీల్ అయ్యారు. అది ఆ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను ఆ, చూసిన వాళ్ళలో మాస్టర్స్ ఇస్తారు. హే అది నేను కాదులే, ఏదో ఒక పిచ్చి కళ వచ్చేసింది అంతే అలా అంటారు, కానీ దాన్ని నమ్మరు. చాలా యాక్సెప్ట్ మంది చేయరు అసలుకి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని అద్భుతము, మంచి పాయింట్స్ ని టచ్ చేశారు మనకి. ఎందుకంటే మనకి ఇది జ్ఞానమే కదా మనం నేర్చుకునేది. యాక్సెప్ట్ చేయగలగాలి మనం, నేను చేశాను ఎందుకని ఈ జన్మలో నేను మారి ఉండొచ్చు కానీ గత జన్మలో నేను ఎలా ఉన్నానో తెలియదు కదా. అలా అది అనిపించింది నాకు. చాలా థ్యాంక్స్ మేడం, చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఆ 7 days అది నిజంగా ట్రై చేయాలి. కాకపోతే అది అనుకున్నంత సులభం కాదేమో, సాధన చేయాలంతే. ఎందుకంటే ప్రతి క్షణము దానికి అవేర్నెస్తో ఉండాలి. ఇతరుల నుంచి మనం వాళ్ళలో ఉన్న మంచి పాయింట్లు తీసుకోవాలి, మనలో ఉన్న మంచి పాయింట్స్ను మనం హైలైట్ చేసుకుంటూ ఉన్నప్పుడే అది మీరు అన్నట్టుగా అవుతుంది కనుక కొంచెం
ఇంకా జాగ్రత్తగా ఉండాలని. ఏమవుతుందంటే చెప్తాను చూడండి. అప్పుడే ఏమవుతుందంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అప్పుడే వచ్చి పక్క వాళ్ళు ఏదో ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు. ఎవరి గురించో చెప్తారు. మనకి అసలు సంబంధం కూడా లేదు అసలు. ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు అని అనిపిస్తుంది మనకి. అంటే అక్కడ విశ్వం అన్ని టెస్ట్ చేస్తుంది అనమాట. 7 days నేను స్టార్ట్ చేస్తావు కదా, చెయ్యి చూద్దాము అని అంటుందన్నమాట. కానీ కానీ పరీక్ష ఒక్కోసారి మనం అవాయిడ్ చేయలేం కూడా కదా మేడం. అది చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అలా వచ్చినప్పుడు కూడా మనం. అప్పుడు మనకి హనుమంతుల వారు ఏం చెప్పారండి? ఆయన ఎంతో మంది కన్యల్ని అలా చూశాను. అయినప్పటికీ కూడా నేను సీతామాత మీదనే నా ధ్యాస పెట్టాను. సో మన ధ్యాస మనము మన పురోగతి మీదనే మనం పెట్టుకుంటూ వెళ్ళాం. ఓకే, నువ్వు చెప్పావు, థ్యాంక్ యూ. నేను నిన్ను ఈ ఈ నేను దీన్ని అట్రాక్ట్ చేసుకున్నాను కదా. నువ్వు ఇలాంటి వినాలని నేను ఎందుకో ఎక్కడో నా మనసులో రైట్. ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచనని నేను ఈ క్షణాన్ని నేను వదిలేస్తున్నాను. నువ్వు నాకు రిమైండ్ చేసావు, వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసుకొని దాన్ని మళ్ళీ ఓకే నాకు చెప్పారు విశ్వము, సో నేను ఇది కూడా నేను వదిలేస్తున్నాను, అలా వదిలేస్తున్నాను అని వెళ్తూ ఉన్నట్టు. మంచి పాయింట్ మేడం. ఫ్రెండ్స్ ఎవరైనా మీరు మేడంతో మాట్లాడుతున్నా అంటే హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. యా, ప్రతిమ గారు మీరు హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే. నమస్తే మాస్టర్. మీరు చెప్పిన పాయింట్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది మాస్టర్. అంటే మనం ఇది నేను చేశాను అన్నప్పుడు పరివర్తన అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనిపిస్తుంది. నాకు కూడా నన్ను నేను ఎక్కడో నమ్మట్లేదేమో, అంటే నాకు ఇది కావట్లేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళట్లేదు మెడిటేషన్లో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను కనెక్ట్ కాలేకపోతున్నానేమో, లేదు మేబీ నాకు ఇంకా టైం రాలేదేమో, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు. ఉమ్, ఈ ఈ నమ్మకం అనేది నాకు నేను చెప్పుకోవాలంటే ఎట్లా చెప్పుకోవాలి మాస్టర్? ఇక్కడ మీరు ఒక సిస్టమ్ని, అంటే అసలు యూనివర్స్ని మనం నమ్మటం అంటే యూనివర్స్లో మన యూనివర్స్ పర్ఫెక్ట్గా ఉందని నమ్ముతారా? నమ్ముతాను మాస్టర్. అంటే ఎలా అయితే ఉండాలో, భూమి ఎలా ఉండాలో అలా ఉంది, ఆకాశం ఎలా ఉందో అలా ఉంది, నమ్ముతాం కదా. ఉమ్, ఆ యూనివర్స్లోని భాగం కూడా మనమే అయినప్పుడు మనం కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాం కదా. ఉమ్, కదా. సో ఇది అవును చూసుకున్నప్పుడు, మాస్టర్. ఇది చూసాము అంటే మనము ఈ ప్రాసెస్లో, అంటే మనము ఎవల్యూషన్ అనే ప్రాసెస్ నడిపిస్తున్నప్పుడు, అంటే మన దశావతారాలు చూస్తున్నప్పుడు కూడా మీరు అనుకుంటారు కదా, ఒక చాప నుంచి ఆ, ఒక రాజు అయిపోయి, అంటే అదే విషయాన్ని ఒక కింగ్ మేకర్ కింద, అంటే కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఒక కింగ్ మేకర్ కింద అయ్యారు. అంటే తన్ని తాను ఉద్ధరించుకుంటూ వస్తున్నారు అక్కడ ఎవల్యూషన్. సో ఇక్కడ నేను ఓకే, కిందటి జన్మలో నేను చేశాను వాట్ ఎవర్, ఇప్పుడు నాకు టైం ఉమ్, రాలేదని ఎవరు చెప్తున్నారు? నేను నమ్మాను కదా, నాకు ఈ క్షణాన్ని నేను బిలీవ్ చేస్తున్నాను. దైవం ఎవరు దైవం ఎవరు అని అంటే మనమే దైవాన్ని కూడా. ఇక్కడ దైవం కూడా మనమే. ఎందుకంటే ఆ యూనివర్స్ మనలోనే ఉంది. ఆ యూనివర్స్ ఎక్కడికో వెళ్ళట్లేదు. మనము అంటే నేను నిన్నటి వరకు నేను చేసిన ఈ తప్పు ఆలోచన, అంటే ఎవరినో కొట్టడం అనేది తప్పు ఆలోచన, ఎవరినో అరవడం అనేది తప్పు ఆలోచన చేసి ఉండవచ్చు. నేను దాన్ని డినై చేయట్లేదు. ఈ క్షణాన్ని నుంచి మాత్రం నేను అది చెయ్యను, అటువంటి తప్పులు చేయను. నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే నేను కూడా ఈ యూనివర్స్లోని భాగాన్ని. నాకు ఆ, నేను వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఈ క్షణాన్ని నేను మారుతున్నాను, మారాను అన్న ఆలోచనతోటి మనం 7 రోజులు మనం గనక పూర్తి నమ్మకంతో, అంటే ఈ ఇంకా ఇంకే ఆలోచనలు పెట్టుకోకుండా మనం గనక చేస్తే గనక మనకి ఆ ఫలితాన్ని మాత్రం తప్పకుండా మన మాస్టర్స్ ఇస్తారు. ఎందుకంటే మ్, ఈ ప్రపంచంలో ఆ, మన్ని కష్టపెట్టాలని ఎవ్వరూ అనుకోవట్లేదు. మనమే కష్టపెట్టుకోవాలని అనుకుంటే తప్పితే ఎవ్వరు మన కష్టపెట్టాలనుకోరు. ఎవ్వరు కూడా మనని బాధ పెట్టాలనుకోరు.
మనము అంటే నేను ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటాను అని నన్ను మనం ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు దేనికో వేసుకొని నేను ఈ డ్రెస్ చాలా బాగుంటుంది, నాకు ఈ చీర చాలా బాగుంటుంది అని వేసుకొని మనం చూసుకొని వెళ్తాం కదా. అవునా, మనని చూసుకొని మనం అనుకున్న తర్వాతనే కదా అప్పుడు నలుగురు ఐదుగురు అవును బాగుందండి, మీ చీర బాగుంది, మీ చీర బాగుంది అని ఎందుకంటారు? ఎందుకు మనం అప్పుడు అనుకున్నాం, నేను ఆ బట్టలు వేసుకున్నప్పుడు నేను వేసుకున్నప్పుడు బాగుంటాను అని చెప్పి అని మనం ఎప్పుడైతే ఆ చిన్న బట్టలకి అంత మనకి యూనివర్స్ చూపిస్తున్నప్పుడు ఇటువంటి వాటికి చూపించదా? మీరు కష్టపడాలి, నేను కష్టపడతాను, నాకు టైం రాలేదు, నేను తప్పు చేశాను, ఇట్లాంటి ఆలోచనలన్నిటినీ తీసేసి లేదు నేను ఈ ఆలోచనే కరెక్ట్ కాదు, నేను ఈ విశ్వంలో భాగాన్ని, ఈ విశ్వం నేను ఒక్కళ్ళని కాదు, మీరు ప్రతిమ అనేవారు ఒక్కరు కాదు, ఇక్కడ మీతో పాటు ఎంతమంది దివ్యాత్మలు మీతో పాటు ఉన్నారో మీకు తెలియదు. మా అంటే తెలియదు కాదు, తెలిసే ఉండుంటుంది, నన్ను క్షమించండి. ఎంతో అయ్యో. మంది మాస్టర్స్ మనతో పాటు వచ్చారు, మనతో పాటు మన ఏంజల్స్ చుట్టూ ఉంటున్నాయి. ఏంటంటే ప్రతి క్షణం మనని గెలిపించాలనే ఈ విశ్వం ఎప్పుడు మనని గెలిపించాలనే చూస్తుంది. మనం లేదు నాకు రాదండి, నాకు చేయలేదండి అని అంటే, ఇప్పుడు నాకు ఈత రాదు అని అన్నాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. నేను ఈత నేర్చుకోలేదు అన్నది కరెక్ట్ కదా. నేను ఈత నేర్చుకోలేదు కాబట్టి నాకు రాలేదు, కానీ నేను ఈత నేర్చుకున్నాను అన్నది నాకు ఈత రాదు అన్నది కరెక్ట్ కాదు. అలాగే మనకు కూడా ఈ టైం రాలేదు అన్నది కరెక్ట్ కాదు. నేను టైంకి సిద్ధంగా అవ్వట్లేదు, నేను సిద్ధమయ్యాను, ఈ క్షణం నేను సిద్ధమవుతున్నాను, నాకు టైం వచ్చింది, నేను మార్పు చెందుతున్నాను, నేను మార్పు చెందాను. దీంట్కి నేను నా గతంలో చేసిన తప్పుదాలకే కారణమైతే నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, నేను క్షమాపణ వేడుకుంటున్నాను. దేనికి క్షమాపణ వేడుకుంటున్నాను? ఇప్పుడు మీలో ఉన్న ఏ ఇమోషన్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు, నా ఉద్దేశంలో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీ వాయిస్లో నాకు ఏమనిపించిందంటే నేను అన్వర్తినెస్ అన్నమాట, నేను అర్హురాల్ని కాను అన్న దానికి మీరు అనుకుంటున్నారు. నేను అర్హురాల్ని ఎందుకు కాను? నేను యూనివర్స్లోకి భాగమైనప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్హత సంపాదించినప్పుడు వాళ్ళకి నాకులో ఏం తప్పు ఉంది? నేను చేసిన పాపాలు గత జన్మ కారణాలే అయితే నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను కదా. ఇంకెటువంటి క్షమాపణైనా చెప్పుకోవడానికి నేను పరివర్తన చెందడానికి పూర్తిగా సిద్ధమయ్యాను కదా. ఈ మాస్టర్స్ చూపించండి అని మనకి సిద్ధమైతే 7 రోజులండి, 7 రోజులు చాలు మనకి. మన జీవితం అసలు మనం విషయం ఏంటంటే మనకి మన జీవితం విఆర్ దే మనము సంతోషానికే పుట్టామండి. పూర్తిగా సంతోష భరితంగా ఉండడానికే పుట్టాం, అంతే, అంతకంటే ఇంకేం లేదు. మనం ఈ మాలిన్యాలన్నీ మనం తెచ్చుకున్నవి. మన ఆత్మ ఎంత ప్యూర్గా ఉంది కదా. మనము ఈ అద్దంలో ఉన్న ఈ మసిని కదా తుడుస్తున్నాము. ఆ మసిని మనము నేను తుడుస్తున్నాను, నేను తుడిచాను, పోయింది అని అంటే చాలు, అది పోదా? ఈ ఈ అదొక్కటి మనము అది గుర్తుపట్టుకొని మనం ముందరికి వెళ్దాము. జై గురుదత్త. ఓకే సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుశీల గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే మేడం. హలో నమస్తే మేడం. మేడం, ఇప్పుడు కర్మ విపాకము నువ్వు ఉదయం చేయాలా నైట్ చేయాలా మేడం? మీరు మళ్ళీ మొదటికి వచ్చారండి. మీకు నీకు నిజంగా చేయాలంటే 7 రోజులు ప్రతి క్షణం చేయండి. మీరు నిజంగా చెప్పాలంటే మీకు చెయ్యాలని అంటే ఇలాంటివి బేసిక్ కదండి. మనం ఎప్పుడు చేయాలి, మీకు ఎప్పుడు చెయ్యాలి అనిపిస్తే కదండి. అంటే ఇందాక సంజయరాణి గారు చెప్తున్నారు కదా, నేను ఆ ఇమోషనల్గా టచ్ అయినప్పుడు చేయాలండి. అంటే మీరు మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి అని కాదు. మీరు 2 పూట్ల చేయాలనిపిస్తే మీకు 2 పూట్ల చేయాలి. లేదు నేను రిపిటేట్గా ఒక తంతులా చేయాలంటే ఇంకా ఎక్కువ చేయాలి. లేదు ఓకే నేను ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి చేస్తానంటే పొద్దున సాయంత్రమా అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎప్పుడు ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు, అసలు నిజంగా మీకు ఎందుకు చేయాలని అనిపిస్తోంది అన్నది ఒకసారి ఆలోచన పెట్టుకొని అసలు ఓకే ఇంకొకటి కూడా ఉంది. చెప్పండి. సారీ అండి, నేను మిమ్మల్ని నేను ఎటువంటి
తక్కువ చేయాలని చెప్పట్లేదు. నా నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా సంతోషంగా ఉండాలని. ఇటువంటి రొటీన్‌వి మనకి కాదు అన్నమాట. అంటే హ్మ్, సంజయ్ రాణి గారు మీరు మీరు కొంచెం చెప్పగలరా? అంటే చెప్పండి. ఆ, చెప్పండి. చెప్ అంటే పగళ్ళు చేయాలి అంటే అదేం లేదండి. మన నిత్య జీవితంలో మనం దినమంతా కూడా మనం చేసిన దానికి పని చేస్తున్నప్పుడు మనకు అది గుర్తొచ్చినప్పుడల్లా మన మనసు అనుకోగలగాలి మనం. లోపల ఫీల్ అవ్వాలి మనకు. అయ్యో! నేను ఈ తప్పు చేశానే అని. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక తప్పు మీకు అనిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే సంగతి తీసుకుంటాను. నాకు స్పాండిలైటిస్ వచ్చినప్పుడు నొప్పి వచ్చినప్పుడు నొప్పిలో ఆ ప్రతి క్షణం అనిపించేది నాకు. అయ్యో! ఆ పని చేశాను కదా! నేను అంతగా దెబ్బలు కొట్టాను వాళ్ళని. వంగదీసి మరీ కొడుతున్నాను నేను. ఎంతమందిని కొట్టాను. ఎంత ఎంత బాధ పెట్టాను. సో, నాకిది ఇది అది కొంచెమే వాళ్ళని కూర్చోపెట్టి మరీ కొడుతున్నాను కదా నేను. అది క్షణక్షణం మనకు తెలుస్తుంది. మనం బాధొచ్చినప్పుడల్లా మనకు అనిపిస్తుంటుంది. అంటే ఏదో నేను ఒక అరగంటో, పావుగంటో కూర్చొని కర్మవిపాకం చేసుకున్నట్టుగా కాకుండా అంటే మనకెప్పుడు ఎప్పుడెప్పుడు అనిపిస్తుందో నేను ఇంత తప్పు చేశాను కదా! అది మన లోపల ఇంకిపోవాలి ఆ ఫీల్. అది నేను ఇంకెప్పుడు చేయకూడదు. దానికి మనం ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తాం? ఏదో ఒక సేవ చేయాలి నేను. అది ఆ ఫీల్ మనకొచ్చినప్పుడు, మనం నిజంగా మనలో పరివర్తన వచ్చినట్టుగా అప్పుడు ఆటోమేటిక్‌గా అదేంటంటే భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడది. ఆ యూనివర్స్ యాక్సెప్ట్ చేసి మనకి ఆటోమేటిక్ మనలో కూడా ఆ ఫీల్ వస్తుంది కదా! ఎప్పుడైతే మనలో లోపల మన ఆత్మతో కనెక్ట్ అయ్యో! నేను ఇంత చేశాను తప్పు కదా! ఇది ఇలా అని మనకొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఆ విపాకం జరిగిపోతుంది మేడం. దాని గురించి మీరు పగలు చేయాలా అంటే కూర్చున్నప్పుడు మీరు చెయ్యండి. ప్రతిసారి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు అనుకోండి మనసులో. ఓకే. అది అంటే నేను జాయిన్ అయ్యి అందుకోసం డౌట్ వచ్చింది మేడం. అంతే ఇంకేం అదే లేదు. ఏంటి మేడం? అంతేనా? ఏం మేడం? 1 వీక్ అయినంతే మేడం. హలో. ఆ, మేడం మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను బహుశా. అవును మేడం. ఓకే. yeah. థ్యాంక్ యూ మేడం. అంటే థ్యాంక్ యూ. ఎప్పుడు మనకి వచ్చినా కూడా వెస్టర్న్ మాస్టర్ ఏమంటారంటే ఈయన ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, నాకు నేను ఇది చేసినందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అని. అలాగే ఐఎమ్ థ్యాంక్ యూ, నాకు ఈ ఆలోచన వచ్చి నేను ఈ ఆలోచన నుంచి నేను బయటపడగలిగాను, ఈ నొప్పి వచ్చింది కాబట్టి ఇటువైపు నుంచి బయటకు పడగలిగాను అని థ్యాంక్ యూ చెప్పుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను స్వీకరిస్తున్నాను అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అది ఒక్క క్షణమైనా చాలు. అది లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏమంటుందంటే అసలు 68 సెకండ్స్ కనుక ఒకటే ఆలోచనల మీద పెట్టుకుంటే ఆ మిరాకిల్ జరిగిపోతుంది అని అంటున్నారు. అంటే ఒక 68 సెకండ్స్ అంటే ఒక నిమిషం మీద ఒక 8 సెకండ్లు ఉంటే అయిపోతుందని అంటున్నారు. అంటే మనం అంత గట్టిగా ఆ ఆలోచన పట్టుకొని మనం ఉంటే గనక జరిగిపోతుందండి. అది మీకు ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడైనా ఇప్పుడు వీలైతే అప్పుడు మీరు ఇందులోంచి మీకు ఎందులో ఏదైతే కర్మ విపాకం చేయాలనుకుంటున్నారో అందులోంచి బయటపడిపోయి చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఏం లేదు మేడం. బంధువులతో కొంచెం ప్రాబ్లం ఉంది. అందుకోసం అడిగానులే. నీకేం లేదు. శుభ నెక్స్ట్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. అయ్యో! అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఓకే. హలో హలో నమస్తే అండి. రాజలక్ష్మి మేడం. నమస్తే. చాలా బాగుంది మేడం. చాలా శుభోదయం. చక్కగా శుభోదయం. అసలు చాలా బాగా చెప్పారు. మనం ఎలా మలుచుకోవాలో అన్నది చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మళ్ళీ మనం నిజంగానే జీవితంలో పడిపోతూ ఉంటాము. కాకపోతే ఇన్నర్ గా చూసుకుంటూ ఆలోచనలు, మనకి అక్కర్లేని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. కాకపోతే మాటల ద్వారా అన్నది మటుకు ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా పర్సంటేజ్ ఎవరిని నొప్పించకూడదు, మనం అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకూడదు అన్నది చాలా ఇంప్రూవ్ అయింది. కానీ ఈ ఆలోచనలను మటుకు కంట్రోల్ కాకుండా ఆలోచనలు వస్తూ ఉంటున్నాయి అన్నమాట. అవి ఏంటంటే అవి ఆలోచనల్ని మనం చేయగలమా లేదా అన్నది పక్కన పెడితే, దాన్ని కంట్రోల్ చేయకుండా మైండ్ ని కంటిన్యూగా ఏవోటి అలా వస్తూ ఉంటున్నాయి. మీరు ఇప్పుడు చెప్పారుగా 7 days అన్నది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. అసలు అది
మనం ఒకసారి అలా ఉండాలనుకున్నా కూడా ఆ మన ఎవరో అనుకోకుండా వచ్చిన గెస్ట్లు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంట్లో పనిచేసే వాళ్ళే అవ్వచ్చు, వాళ్ళ బాధలు వాళ్ళవి ఏవో ఒకళ్ళ గురించి ఏవో మళ్ళీ మనకి మాట్లాడుతూనే అవుతుంది. అది కంటిన్యూగా 7 days చెయ్యాలి అంటే నాకు ఇప్పుడు అనిపించింది అనమాట. వీటిని ఫేస్ చేయాల్సి వస్తే ఏం చెయ్యాలి మనం? అంటే ఒకటి మనం దేన్ని కంట్రోల్ చేయలేమండి. అది ఫస్ట్ అనేది. అలాగే మన ఆలోచనలు కూడా మనం కంట్రోల్ చేయలేం. కానీ మనం మన ఇమోషన్స్ని కంట్రోల్ చేయగలం. ఎలా ఎమోషన్స్ కంట్రోల్ చేయగలం అంటే నేను ఓన్లీ ప్రేమకే స్వ నేను బద్ధురాలను అవుతాను. ధర్మానికి ఒక్కటే నేను బద్ధురాలను అవుతాను. ఈ టైంలో నన్ను టెస్ట్ చేయడానికి బంధువులు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరి గురించో మనకు సంబంధం వాళ్ళ గురించి మాట్లాడొచ్చు. మనం కూడా కొంచెం సేపు ఆసక్తితో కూడా అక్కడ కూడా ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఆ టైంలో. అప్పుడు మనకి ఎప్పుడు మనం మన మాస్టర్స్ని అడగాలి, మాస్టర్ నేను ఈ 7 రోజులు నేను ఇది చేద్దామని అనుకుంటున్నాను. నా ప్యాటర్న్స్, నా థాట్ ప్యాటర్న్స్ని నేను అంటే నా బలహీనల్ని నేను చేసుకోవాలనుకుంటున్నాను. నేను వాటిని తెలుసుకొని వాటిని అధిగమించాలనుకుంటున్నాను. నాకు మీ సహాయం కావాలి అని అడిగినప్పుడు మన యొక్క ఆత్మ పురోగతికి కాబట్టి మన దివ్యాత్మలందరూ మనకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. వాళ్ళు అలాంటి కాన్వర్సేషన్స్ వస్తున్నప్పుడు, అలాంటి మాటలు జరుగుతున్నప్పుడు మనకి ఫోన్ రావడము, ఎవరో కాలింగ్ బెల్ కొట్టడము, పేపర్ ఎవడో కావడము, ఇలాంటివేవో వస్తాయి. లేకపోతే దగ్గు రావడము, తుమ్ము రావడము, ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయన్నమాట. మనకి ఆ క్షణాన్ని కొంచెం ఏం వరకైతే ఓకే నేను 7 రోజులని అనుకున్నాను, కట్ ఇవన్నిటికీ దాని నమస్కారము. నాలో ఏది తప్పు బలహీనత, ఓకే నా బలహీనత అర్థమైంది, నేను ఇలాంటి వాటిల్లో నేను మాట్లాడకూడదు, ఇలాంటి వాటిలో తిరగకూడదు, నన్ను క్షమించండి యూనివర్స్ అని చెప్పి ఆ క్షణాన్ని నేను చెప్తూ ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ 4 రోజు 10 సార్లు కనిపిస్తుంది, తర్వాత 5 సార్లు, తర్వాత 3 సార్లు, తర్వాత 2 సార్లు, ఆ తర్వాత మన అది కంట్రోల్ చేయదు. అది ఎప్పుడైతే అది మనని కంట్రోల్ చేయదో మనం దాన్ని కంట్రోల్ చేయక్కర్లేదు. దానికి ఆ మన ఆంజనేయ స్వామి లాగా ఎంతమందినైనా చూడండి, అది ఆ పాపం గాని అది గాని మనం అంటము, ఆ కర్మ బంధంలోకి మనం చిక్కుకోము, అది అన్నమాట. సో అంతేకాకుండా ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ప్రస్తుతం చాలా చాలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రస్తుతం మనకున్న కొంతమంది రిలేషన్స్ ఏవైతే మనకి అక్కరలేదో వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఊర్లకు వెళ్ళిపోవడమో, ఇంకో వాళ్ళు మారిపోవడమో ఏదో జరిగిపోతూ ఉంటుంది. కొత్త వాళ్ళు మనకి తెలియకుండానే మన జీవితంలోకి వస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనము ఇప్పుడు ఇంతవరకు మనము హై వైబ్రేషన్స్ ని పట్టుకున్నాం అన్నమాట. ఎప్పుడైతే హై వైబ్రేషన్స్ పట్టుకున్నామో మనకి ఆ హై వైబ్రేషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, ఆ వాటిలోకి. ఓకే, బాగుంది మేడం. నిజమే, Thank you. చాలా మటుకు మీరు చెప్పిన పద్ధతిగా బాగుంది మేడం. ఏంటంటే అది వచ్చినప్పుడు కూడా మనం దానిలోటి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా, పార్టిసిపేట్ చేయకుండా దాన్ని కట్ చేసే విధంగా కూడా మనం తెలుసుకోవాలి అనిపించింది. అనుకోని ఏమైనా కాల్స్ వచ్చినా ఏం చేసినా కూడా. అంటే ఓకే మేడం, మాస్టర్స్ రిమైండ్ చేస్తూ ఉంటారు, థ్యాంక్ యూ. నువ్వు అన్నావు, నువ్వు 7 days అన్నావు, ఇక వస్తోంది, నువ్వు చేస్తున్నావు, నీ బలహీనతల్లో ఇరుక్కుంటున్నావు అని చెప్పి చెప్తూనే ఉంటారు వాళ్ళు. మనం ఒక్కళ్ళం కాదండి, అవును మేడం. మనం వచ్చింది మనం ఒక్కళ్ళం కాదు అసలు. మనము అదేది నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటా అంటే ఆ సినిమాలో, రజనీకాంత్ సినిమాలో మన వెనకాల వస్తూ ఉంటారు కదా, అలా మన వెనకాల మన చుట్టుపక్కల ఎంతో మంది దివ్యాత్మలు ఉన్నారు అన్నమాట. అంటే మా క్లోజ్ ఫ్రెండే ఉంటుంది మేడం. తన ప్రాబ్లమ్ చెప్తూ ఉంటుంది అనమాట. చాలా సహజంగా చాలా సఫర్ అవుతుంది, అది అది చెప్తుంది. అది మనం అప్పుడు దానికి ఇన్వాల్వ్ అయ్యి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. నేను అందుకోసం అని చెప్పాను అనమాట. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం మీరు అన్నప్పుడు ఈ దివ్యాత్మలు అన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రతి ఒక్క మనిషి కూడా గైడింగ్ మాస్టర్స్ అండ్ గార్డియన్ ఏంజల్స్ ఉంటారంటారు కదా. ప్రతి మనిషికి కూడా ఇద్దరు ఉంటారు, గార్డియన్ ఏంజల్స్ అండ్ గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళకి మనము వాళ్ళు ఇంటర్ఫియర్ కారు మన లైఫ్లో.
మనం వాళ్ళ హెల్ప్ అడిగితే కానీ వాళ్ళు మన దీంట్లోకి ఆ, వేలు పెట్టరు అసలుకి. సో మనము మీరు అన్నట్టుగా మనం ఇటువంటి థాట్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు అటువంటి సమయాల్లో మన గైడెన్స్ ఇమ్మని కూడా మనము అడగచ్చేమో కదా అని అనిపించింది నాకు. కరెక్ట్ అండి, అది అడగాలి, వాళ్ళనే అడగాలి మనం. మన అంతే. గైడింగ్ మాస్టర్స్ మన వాళ్ళని అడిగితేనే చెప్తారు. మన దివ్యాత్మల్ని మనం ఎప్పుడైతే మన మాస్టర్స్ని పిలిస్తే అంటే ఇక చెప్తారన్నమాట. అంటే ఇక్కడ మీకు ఆ, ఈ గైడింగ్ మాస్టర్స్ ప్రొటెక్టింగ్ మాస్టర్స్ కదా మనం అనుకున్నది, ఈ ఇద్దరు కదా గార్డియన్ ఏంజల్స్. గార్డెన్ ఏంజల్స్. ఈ గార్డెన్ అవును. ఏంజల్స్ అని అంటే మనం ఏమంటారంటే దాన్ని, వాళ్ళు ఎప్పుడు ఇక్కడ వాళ్ళు ఓ, అది ప్రకృతి మాతే అండి. మన గార్డెన్ ఏంజల్ అనేది ప్రకృతి మాత అన్నమాట. నాకు నాకు ఆవిడ పేరు ఏం చెప్పారంటే, ఆవిడ పేరు సర్వేశ్వరి అని చెప్పారన్నమాట ఆవిడ. తన మన గార్డెన్ ఏంజల్ అని అనుకోవచ్చు. ఆవిడ మనని ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు. ఎంతలా ప్రొటెక్ట్ చేస్తారంటే, మనం నిద్రపోతున్నాం, మనం ఏం చేస్తున్నా ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు నాకు నా అనుభవంలో తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ భూమి మీద అవతరించలేదు. వాళ్ళు అవతరించరు కూడా. ఎందుకు అవతరించరు అని అంటే, వాళ్ళు సర్వసిద్ధులు. అంటే దీంట్లో కూడా మళ్ళీ మనం మన మన వైబ్రేషన్స్ బట్టి మన ఏంజల్స్ వాళ్ళని కూడా ఉంటుంది. బట్ మనకి వాళ్ళు సహజ సిద్ధంగా వాళ్ళు జన్మించరన్నమాట. అంటే దివ్యమైన ఆత్మలుగానే వాళ్ళు ఉండిపోతారు. కానీ మన గైడింగ్ మాస్టర్స్ ఉంటారు కదండి. అంటే గైడింగ్ పత్రి మహర్షి కానీ, లేకపోతే ఆ, వీళ్ళందరూ సాయిబాబా, వీళ్ళందరూ వాళ్ళు మనకి వస్తారు. వాళ్ళు మనని గైడ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు వీళ్ళలో వాళ్ళు చేపెట్టరు, వాళ్ళలో వీళ్ళు చేపెట్టరు. కానీ ఈ గార్డియన్ ఏంజల్స్ ఆర్ మన ప్రొటెక్టింగ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రము మనని ఎంత బాగా తీసుకెళ్తారంటే, ఎప్పుడు చూస్తాం మన మన గురువుల దగ్గరికే తీసుకెళ్ళిపోతారు అనమాట. మనం ఇంక భయం పడక్కర్లేదు అసలు. అసలు నేను అందుకనే అంటాను, నాకు చాలా మంది ఆ, ఈ ఆ, ఆ, డి అదేంటి, ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ గురించి, ఈ దిష్టిల గురించి ఇట్లాంటి మాట్లాడుతున్నప్పుడు నాకు బాబా ఏం చెప్పారంటే, షిర్డి సాయిబాబా, మధ్యలో నువ్వు ఉన్నావు. ఒక పక్కనేమో ఆ, దయ్యం ఉంది, ఒక పక్కనేమో ఆ, పాము ఉంది. కానీ నువ్వు మధ్యలో ఉన్నావు. నువ్వు వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళకి నీతో సంబంధం లేదు. సో నువ్వు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకోండి, భయపడుతూ ఉంటాయంటే. అంటే ఇప్పుడు ఆఫ్రికన్ ఫారెస్ట్ లో పాయిజన్స్ స్నేక్ ఉన్నాయి, మనకి ఇక్కడ కూర్చొని భయపడుతున్నామా? లేదుగా. అలాగే వాటి గురించి మనం భయపడక్కలేదు, వాటి గురించి ఆలోచించక్కలేదు, వాటి గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు మనకి. ఎప్పుడైతే మనం ఇవి తలుచుకుంటాం, ఓకే, మనకి మన జీవితమే ఏంటి, మన బలహీనతల్ని ఎదుర్కొని ముందరికి వెళ్ళిపోవడం అంతే. తప్పితే ఇవన్నిటి గురించి ఈ చెత్త అంతా మనం తీసుకొచ్చి ఎవరు ఏం చెప్పినా కూడా అది తీసుకొచ్చి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మనకి వాటితో సంబంధమే లేదు. మన జీవితంని మనము ప్రేమగానే ముందర తీసుకెళ్ళిపోవాలి. అది ఎవరైనా సరే, ఎంతైనా సరే, మనం ప్రేమగానే తీసుకెళ్ళిపోవాలి. అందుకు మనకు కావాల్సిన సహాయం, పూర్తి సహాయాన్ని మనకి అందించే వాళ్ళు మనకి ఉన్నారు. మన మన మాస్టర్స్ రూపంలో వచ్చేసారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే మనకు వచ్చారో ఇంకా మనము అసలు మనకి వాళ్ళు ఉన్నారు అని ఒక్క ఆలోచన ఉండడం చాలు మనకు అసలు. ధైర్యం ధైర్యం ఆ చాలు. ధైర్యం, ఎంత ధైర్యం ఉంటుందంటే, ఆయన అన్నారు, రామ్ రామదాసేనా, ఆ పాట ఉంది కదండి, ఆ, తక్కువేం మనకు మనకు రాముడు రాముడు ఒక్కడుండు వరకు. కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్ మేడం. అదే మీరు అన్నప్పుడు నాకు ఒక మాట కూడా గుర్తొచ్చింది. అంటే ప్రేమతత్వం గురించి మీరు అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. సత్యసాయి బాబా వారు ఎప్పుడు అంటుంటారు అనమాట, మనకేంటంటే కనుక సారీ, ఎవ్రీ రిలేషన్షిప్ షుడ్ ఎండ్ విత్ లవ్ అంటారు. ఉహు. అంటే ఎప్పుడైతే మనం ప్రేమతో ఉంటామో, అంటే ఒక ద్వేషం పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవడానికి ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో మరి ఇంకొక జన్మ ఎందుకు? అది కరెక్ట్. ఎప్పుడైతే కనుక ప్రేమతో మనము దాన్ని చూసామో, అంటే యూనివర్సల్ లవ్ లాగా, అలా దానికి బౌండరీస్ విత్ నో ఎక్సెప్షన్స్, అంటే ఇది దాన్ని ఇలా చేస్తేనే అలా ఎటువంటి ఇది లేకుండా మనం ఎప్పుడైతే యూనివర్సల్ లవ్తో అలా చూసామో, అప్పుడు ఇంకా బాండేజ్ కట్ అయిపోతుంది. అది అంతే.
లవింగ్గా ఉంటుంది కదా, ఇంకా అప్పుడు మళ్ళా వాళ్ళతో మనకి ఇంకా మళ్ళీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవడానికి ఇంకొక జన్మ ఎత్తడానికి అవసరం ఉండదు కనుక ఎప్పుడు కూడా ఎవ్రీ రిలేషన్షిప్ షుడ్ ఎండ్ విత్ లవ్. అంటే అప్పుడు మనకి ఇంకా తిరిగి జన్మ లేకుండా చేసుకుని జన్మ మన చక్రం నుంచి మనం బయటపడతాం మనం. అంటే అది కొంచెం మనం సాధన చేయాలంతే దానికి. అలా అది అనిపించింది నాకు మీరు చెప్తున్నప్పుడు. అంతే అండి. ఈ 7 రోజులు అంతే. మనకి 7 రోజులు. మనకి ఇంకొక నెక్స్ట్ 20 ఏళ్ళు ఉందాం అనుకున్నాం అనుకోండి. 7 రోజులు మనవి కావు. మనం జాగ్రత్తగా మనలో మన యొక్క వాటిని మనల్ని కంప్లీట్గా ఎరేస్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ కల్లా మనం కూడా దివ్యాత్మలు అయిపోదాం. దివ్యాత్మలుగా రెడీ అయిపోయాం. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ మంచి యూ మాట అండి. చెప్పారు. ప్రయత్నం అయితే మొదలు పెడదాం మనం. ప్రయత్నం లోపం లేకుండా చేద్దాం మనం. తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇంకెవరైనా థ్యాంక్ యూ. మీరు మాట్లాడతానంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆ, లేదంటే ఎండ్ చేసుకుందాం మేడం. ఆ, ఇంకెవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? సో ఎవరు లేనట్టున్నారు. సో మేడం థ్యాంక్ యూ. మనం ఎండ్ చేసుకుందాం మేడం అయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. everybody. ఇక్కడ వచ్చిన ప్రతి